అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ భారీ లే ఆఫ్లు ప్రకటించింది. తమ సంస్థలో 4800 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇది ఆ కంపెనీ ప్రపంచవ్యాప్త ఉద్యోగుల్లో 2.1%. ఏఐ పెట్టుబడులు, వ్యయ నియంత్రణపై మరింతగా దృష్టి సారిస్తూ ఉండడంతో సిబ్బందిని తగ్గించుకునేలా చర్యలు చేపట్టినట్టుగా కథనాలు వస్తున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, మెటా కూడా ఈ ఏడాది వేలాదిగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి. ఈ ఏడాది పెద్ద టెక్నాలజీ కంపెనీస్ ఏఐ పెట్టుబడులు $700 బిలియన్ ను మించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోతున్న రోజుల్లో ఉద్యోగాల కోత ఉండవచ్చంటూ మే నెలలోనే మైక్రోసాఫ్ట్ సంకేతాలిచ్చింది. తాజాగా లేఆఫ్ల ప్రభావం మైక్రోసాఫ్ట్ కు చెందినటువంటి గేమింగ్ విభాగం ఎక్స్బాక్స్ పై అధికంగా పడినట్లుగా తెలుస్తోంది. శరవేగంగా మారుతున్నటువంటి టెక్నాలజీ పరిశ్రమలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫలితాలను ఇచ్చే విభాగాలపై తాము మరింత దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆబీ కోల్మన్ ఉద్యోగులకు పంపినటువంటి అంతర్గత మెమోలో పేర్కొన్నారు. అలాగే ఈ భారీ ఉద్యోగాల కోతల వల్ల ఎక్స్బాక్స్ విభాగంలోనే 1600కు పైగా ఉద్యోగాలు రద్దవుతాయని సమాచారం.